శ్రేష్టమైన బుద్ధిని నాకు ఇవ్వండి ప్రభువా అని మనము అడిగేవారిగా మారాలి. శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకునే వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభువా అని మనము మారాలి. ఓ మాట చెప్పనా, శ్రేష్టమైన బుద్ధిని మనము కంటిన్యూషన్గా దానిని మనం అడిగి దానిని పొందుకోగలిగితే ముందు నీకు టెన్షన్ ఉండదు. మంచి బుద్ధి కలిగిన వారిగా మన హృదయాలు ఉండగలిగితే ఏ విషయంలో టెన్షన్ పడని అవసరత ఉండదు. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఎవరికి హాని చెయ్యలేదు, ఎవరిని తోలనాడలేదు, ఎవరి మీద నింద వెయ్యలేదు, ఎవరి విషయంలో కూడా వ్యతిరేకమైన భావము లేదు. కాబట్టి తన హృదయము ప్రశాంతంగా ఉంది. జీవిత కాలములో ఇది మనము సంపాదించుకోవాలి. ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ గుండెల మీద చేతులు